ప్రతి మనుషుడు అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ప్రతి మనుషుడు అపనమ్మకస్తుడగును గాని దేవుడు నమ్మదగిన వాడుగా ఉండును. మనుషునిలో అన్యాయము కలదు గాని సర్వశక్తుడగు దేవునిలో అన్యాయము లేదు. ఆయన న్యాయవంతుడు. మనుషులలో పిచ్చితనం ఉంది కానీ దేవునిలో పిచ్చితనము ఎంత మాత్రము లేదు. ఆయన చర్యలు అర్థం కాక కొంతమంది అలా అనుకోవటం తప్ప ఆయనలో ఎంత మాత్రం వెరితనం. ఎక్కడైనా ధైర్యం చెడినా, కృంగిపోయినా, బలహీన పడినా తిరిగి సరిదిద్దుకోండి, దేవునితో కలుసుకోండి, ఇలా మాట్లాడండి. దేవా, కొన్నిసార్లు నాకు అర్థం కాక ఇలా అనుకున్నాను పరిస్థితులను బట్టి, కానీ నువ్వు ఇవ్వవంటాయా? రూపాయి పోతే 10 రూపాయలు ఇవ్వగలవు, 10 రూపాయలు పోతే 100 ఇవ్వగలవు, 100 పోతే 1,00,000 ఇవ్వగలవు. అయ్యా, నువ్వు తీసిన నువ్వే, ఇచ్చిన నువ్వే. ఓ భక్తుడు ఇలా అన్నాడు భార్యతో. ఈ భక్తుడే దేవుని యొద్ద నుండి ఎన్నో మేళ్ళు అనుభవించాం కదా భార్య, దేవుడి దగ్గర ఎన్నో మేళ్ళు అనుభవించాము, కొద్ది కీడు అనుమతించాడు, సహించతగమా? అనుమతించిన వాడే తిరిగి. చూడండి, భార్య దగ్గర సంధిలా టెస్టింగ్ పీరియడ్ అంతట్లో కూడా పాస్ అయ్యాడు యోబు. మీరు గమనించారో లేదో, టెస్టింగ్ పీరియడ్ అంతా కూడా 2 అధ్యాయాల్లోనే జరిగిపోయింది. యోబు గ్రంథం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం. ఇక 3వ అధ్యాయం నుంచి దాని గురించిన విశ్లేషణ ఫ్రెండ్స్తో డిస్కషన్ జరిగింది. అది 40 అధ్యాయాలకు సాగింది. 40 అధ్యాయాల కంటే 40 అధ్యాయాలు 7 వరకు సాగింది. 36 నుంచి 37 వరకు సాగింది. అక్కడ నుంచి దేవుడు ఎంటర్ అవుతాడు. దేవుడు ఎంటర్ అయ్యి ఇక 38, 39, 40, 41, 42 ఈ 5 అధ్యాయాలు ఇక దేవుడు తీసుకుంటాడు. వీళ్ళిద్దరూ చూడు, ఆ దేవుడు, ఈ భక్తుడు. ఆయనేమో సైతాన్ దగ్గర చోటీలా. ఎవరికి? సైతాను చోటీలా ఏబు గురించి. ఏబు దగ్గర ఉన్న వంకర్లేదో దేవుడికి తెలుసు, కానీ ఏబు వంకర్లను గురించి సాతాను ముందు మాట్లాడలా. నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? అతడు న్యాయవంతుడు, యథార్థవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినాడు, చాలా మంచోడు మావాడు అన్నాడు సైతాను ముందు. మాట బండిలా ఏబు చూడు, అదే సైతాను గాడు ఏబు భార్యను. ఇప్పుడు దేవునితో వాడి శపథం ఏంది? నీ ముఖం ఎదుట దూషించి నిన్ను విడిచిపోవాలి. స్తోత్రం. దేవునితో ఏమన్నాడు వాడు? ఏబు ఊరకనే నీతిమంతుడు ఆయన, అతన్ని కలిగిన సమస్తం నువ్వు ఆశీర్వదించడం చేతనే అతను నీకు భజన చేస్తున్నాడు. అతను కలిగినంత ఒక దెబ్బలో నువ్వు తీసివేయగలిగితే నీ ముఖం ఎదుటని నిన్ను దూషించి వెళ్ళిపోతాడు, నిన్ను విసర్జిస్తాడు. నీ వల్ల కాదన్నాడు. నీ దమ్ముంటే పో, చేతనం చేసుకోపో. ఏబు మాత్రం నన్ను వదలడు. ఏబు న్యాయవంతుడు, యథార్థవర్తనుడును, నా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినాడు. మా ఆవిడ చాలా మంచోడు. ఏబు భార్య ద్వారా ఏబు దగ్గరకు వచ్చాడు సైతాను. వచ్చి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అక్కడేమో దేవుడి దగ్గరికి పోయి ఏబుకు వ్యతిరేకంగా మాట్లాడాడు. కొంచెం మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సైతాను దేవుడి దగ్గరికి వెళ్ళి ఏబు విషయంలో వ్యతిరేకంగా మాట్లాడాడు. అన్ని దీవిస్తే ఎవడైనా భజన చేస్తాడులే, ఆయనే పెద్ద మనిషి కాదు, కానీ ఒక్క వెయిట్ వేసి చూడు, భజనలు కాస్త బాధలుగా మారిపోతాయి, శోధనలుగా మారిపోతాయి, రివర్స్ అయిపోతాడు అని. ఏబు బుద్ధి అంత స్థిరమైంది కాదు, ఏబు అంత నమ్మకస్తుడేం కాదన్నట్టు ఏబుకు వ్యతిరేకంగా దేవుని ముందు మాట్లాడాడు. ఏబు దగ్గరకు వచ్చి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిపిస్తున్నాడు ఏ భార్య చేత. అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం తీసేసుకున్నాడు. ఏం ఒరిగింది, ఏం మిగిలింది? చివరికి ఎందుకు పనికి రాకుండా రోగిష్టోడిపై ఒళ్ళంతా కుళ్ళబెట్టుకొని మళ్ళీ భజన చేస్తున్న బుద్ధి లేకుండా దేవుణ్ణి దూషించి చావు.
అప్పుడు ఏమేమన్నాడు తెలుసా? నిజమేనమ్మాయి, అన్యాయమే చేశాడు, నాకు దుర్మార్గం చేశాడు అనలా. ఓయ్ మూర్ఖాలు మాట్లాడినట్టు మాట్లాడు వాకు, ఆయన మంచోడు. దేవుడు భక్తుడు వాళ్ళ మనసులు చూడండి. స్తోత్రం. దేవుడు తన దాసుడు వారి హృదయాలు చూడండి, వారి మనసులు చూడండి. ఆయనేమో భక్తుడి మీద మాట పడినాడు, భక్తుడేమో ఆయన మీద మాట పడ్డాడు. అర్థం కాలేదా? ఇంక నేను చేయగలిగింది ఏం లేదు. స్తోత్రం. అదొక ప్రత్యేకమైన ప్రేమానుబంధం. హల్లెలూయా. ఏదో తెలియని ఒక లవ్, ఏదో తెలియని ప్రేమ, ఏదో తెలియని ప్రేమ. ఎవరితో? ఎప్పుడన్నా గయాళి భార్యలాగా గోల వేసుకుంటాం కానీ, గొడవ వేసుకుంటాం కానీ వదిలి బతుకుతామా? చచ్చిపోం. ఏందో అంత అనుబంధం ఏర్పడింది యేసయ్యతో. మా కష్టం సార్ ఆయన్ని వదిలేయాలంటే. కలనైనా మర్చిపోజాలం కదా. ఏ స్థితిలో ఉన్నా సరే జ్ఞాపకాలలో, ఆలోచనల్లో ఆయనేగా. వాడు చూడు ఏం శపథం చేశాడు దేవుని ముందు, నీ ముఖం ఎదుట దూషించి నిన్ను విడిచి పోతాడు అన్నాడు. అదే పని చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి ఏబు భార్య చూడు వేరే మాటలు ఏం మాట్లాడలా, ఆ 2 ముక్కలే మాట్లాడింది చూడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏబు భార్య మాట్లాడిందా, ఆమెను శోధించి సైతాన్ గాడు మాట్లాడుతున్నాడా? కొన్నిసార్లు మనతో కూడా అంతే మాట్లాడతారు. మన పక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు, కానీ వాళ్ళు మన ఆధీనంలో ఉండరు, దేవుడు ఆధీనంలో ఉండరు, వాళ్ళ ఆధీనంలో కూడా వాళ్ళు ఉండరు. వాడు ఆకర్షణ లాగేస్తాడు, వాడు ఆధీనంలో పోయి మనల్ని శోధిస్తూ ఉంటారు. అప్పుడు మనం కూడా ఇదే మాట మాట్లాడాల. మూర్ఖులు మాట్లాడినట్టు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు. దేవుడు అనుగ్రహించే సకలమైన ఆనందాల అనుభవాలు మనం పొందదగుదుమా? దేవుడు అనుభవించే నిత్య రక్షణ, నిత్య జీవం మనం పొందదగుదుమా? కొద్దిపాటి శ్రమలను మనకు పరీక్ష కోసమో, లేకపోతే ప్రమోషన్ కోసమో, లేకపోతే మనలో వ్యక్తిత్వ నిర్మాణం కోసమో అనుమతించాడు అనుకో, ఆ మాత్రం భరించలేము. అబ్బా అయిపోయి. స్తోత్రం. పెద్ద ఆయన సంతోషపడతాడు. ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడినప్పుడు మాత్రం ఫ్రెండ్స్తో వాదన పెట్టుకున్నాడు. ఫ్రెండ్స్ వచ్చి దేవుని పక్షంగా మాట్లాడుతున్నట్టుగా దేవుని పక్షాన వకాల్తా తీసుకుంటే అప్పుడు వాళ్ళతో మీరు దేవునికి ప్రతిగా ఉన్నారా, దేవుని ప్రతినిధులుగా ఉన్నారా? అట్లయితే నేను మీతో మాట్లాడితే ఆయనతో మాట్లాడుతున్నా. ఎందుకు చేశాడు ఇట్లా? రెచ్చగొట్టారు వీళ్ళు వచ్చి రెచ్చగొట్టారు, అందుకు మాట్లాడాడు. అవి కూడా హృదయపూర్వకంగా మాట్లాడలా. అది కూడా కాసేపు అంటాడు, నేను వెళ్తున్నా, నేను వెళ్ళే మార్గం నాకు కాదు ఆయనకి తెలుసు. అంటే నా నావని నడిపే నాయకుడి స్థానంలో దేవుడు ఉన్నాడు. ఎప్పుడన్నా మీరు పడవ నడిపారా? సముద్రంలో పడవ నడిపిన వాళ్ళు ఎవరి నుండి చేయొద్దండి. ఇక్కడ సముద్రంలో పడవ నడిపిన వాళ్ళు ఎవరి నుండి చేయొద్దండి. దేవుడి దేవుళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఓకే, లేరు. ఒక మాట, నేను వెళ్ళే మార్గం నా యేసుకే తెలియదని ఆయన పాట పాడాడు. అందులో బైబిల్లో నేను వెళ్ళే మార్గము దేవుడికి తెలిసి అంటాడు. అదేంది, నువ్వు కదా వెళ్తుంది, నీ మార్గం నీకు కదా తెలియాలి. ఆయనకి తెలియటం ఏంటంటే బస్సులో నేను కూర్చున్నా, కానీ నావికుడు నడిపే నాయకుడి ప్లేస్లో ఆయన కూర్చున్నాడు. కాబట్టి ఎటు తీసుకెళ్ళినా నేను పోదగిన గమ్యానికి ఆయన తప్పకుండా చేరుస్తాడు. కాబట్టి నాకేం భయం లేదు. వాదన వేసుకున్నారు ఫ్రెండ్స్, రెచ్చగొట్టారు. అందుకే కాసేపు వాళ్ళు రెచ్చగొట్టినప్పుడేమో రివర్స్గా మాట్లాడుతున్నాడు దేవుడికి. మళ్ళా నేను కాసేపు ఏమో శోధింపబడిన మీదట నేను శుద్ధ సువర్ణం అవుతాను, నేను మళ్ళా నా విమోచకుడిని కలుసుకుంటాను, నా విమోచకుడు సజీవుడు అని మళ్ళీ ఆయన కనపరిచి మాట్లాడతాడు. వీళ్ళు రెచ్చగొట్టినప్పుడేమో వీళ్ళు అంటారు నువ్వు తేడా అంటారు, వీళ్ళు గోల ఇదొక దరిద్రపు శోధన. నువ్వు తేడా అంటారు, తేడా అంటే నేను తేడా అంటే ఊరుకోను. మీరు నన్ను తేడా అన్నారంటే నేను ఆయన తేడా అనాల్సి వచ్చింది.
జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన నిరర్థకం చేయుచున్న వీడెవడో అంటూ ప్రత్యక్షమయ్యాడు సుడిగాళ్ళు ఆయన. మాటలు అయిపోయిన తర్వాత చివరికి ఏబు సెటరైట్ అయ్యాడు. కాబట్టి ప్రియులారా, ఆ భార్య దగ్గర స్పందించిన తీరు ఏమని, ఇన్ని మేలులు అనుభవించుదుమా? ఒక భక్తుడు మరో భక్తుడితో అన్నాడట, వాళ్ళ బంధువురాలు చనిపోతే ఈ భక్తుడు వచ్చినప్పుడు ఆ ఉన్న భక్తుడు అంటున్నాడట, దేవుడు మనకు అన్యాయం చేశాడు, ఈమెను తీసుకున్నాడు. అప్పటిదాకా వేరే వేరే మాటలు చెప్తుంటే ఆయన మౌనంగా ఉన్నాడు. ఈ సీనియర్ భక్తుడు జూనియర్ భక్తుడు చనిపోయిన వ్యక్తిని చూపించి ఏడుస్తా ఏవో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉండి తను కూడా దుఃఖపడుతున్నాడు. మాట్లాడుతూ 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 దేవుడు మనకు అన్యాయం చేశాడు అన్నాడు. దేవుడు మనకు అన్యాయం చేశాడు, ఈమెను తీసుకున్నాడు అన్నాడు. అక్కడ పట్టున్నాడు. ఇంకక్కడ చావు ఏడుపు ఎన్ని పక్కకు పోయినాయి. ఏం మాట్లాడావు నువ్వు? తప్పు మాట్లాడావు అన్నాడు. చూడు, అంత ఏడుపులో, అంత బాధలో, అంత విషాదంలో కూడా దేవుడు అన్యాయం చేశాడన్న మాట కర్ణ కఠోరం అనిపించింది ఆ భక్తునికి. దేవుడు అన్యాయం చేశాడన్న మాట జీర్ణం కాల. అనకూడదు. ఏం మాట్లాడావు నువ్వు? అనకూడదు. ఎప్పుడో చచ్చిపోవాల్సిన మమ్మల్ని, ఎప్పుడో చచ్చి ఈ పాటికి మట్టికి మన్నై అది కూడా అడ్రస్ లేకుండా పోవాల్సిన మమ్మల్ని బ్రతికించి నేటి వరకు సజీవులుగా కాపాడి రక్షణలోకి నడిపించి దూతలకు, దేవదూతలకు అందని సేవను చేయడానికి కృపనిచ్చి ఆ సేవను కూడా ఆశీర్వదించి వర్ధిల్ల చేసి మమ్మల్ని నిలబెట్టుకుని వచ్చింది ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన 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 దాన్ని పక్కన పెట్టి అన్యాయం చేశాడంట. ఏంది? కొంతమంది ఊరికినే నేస్తారు ఈ మాటలు. చిన్న చిన్న వాటికే కదిలిపోయి ఊరికినే జారుతారు నోరు. దేవుడు అట్ట చేశాడు, దేవుడు అట్ట చేశాడు. ఏం చేశాడు? అది భక్తుడి యొక్క నీతి. అంత వేదంలో కూడా దేవుడు మనకు అన్యాయం చేశాడంటే దేవుడు అన్యాయస్తుడు అన్న మాట తట్టుకోలేకపోయాడు. దేవుడు అన్యాయస్తుడు ఏందిరా పిచ్చోడా? ఆయన అన్యాయస్తుడు ఎందుకు వస్తాడు? అతి గతి లేని, దిక్కు దేశ లేని స్థితిలో ఉంటే తీసుకొచ్చి ఒక ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి, శాపంలో నుండి దీవెనకరమైన అనుభవంలోనికి, నిత్య నరకాగ్ని అనే అంధకార గుండం నుంచి నిత్య జీవం అనే అంతస్తులోనికి తీసుకొచ్చి నిలబెట్టిన వాడు అన్యాయం ఎట్లా చేస్తాడు? నీ గుండెలో ఇలాంటి ముద్ర ఉండాలి. ఆ మాట నీకు నీ సొంతోడన్నా బయటోడన్నా నీకు జీర్ణం కాకూడదు. అన్యాయం చేశాడు, అట్లా చేశాడు, ఇట్లా అయిపోయింది. ఏ స్థితిలో, ఏ పరిస్థితిని బట్టి ఆ మాట వచ్చినా సరే దాన్ని మనం తట్టుకోవటానికి లేదు. వెంటనే రివర్స్ అవ్వాలి. స్తోత్రం. ఆయన సత్యవంతుడు, న్యాయవంతుడు, నమ్మదగినవాడు. పిచ్చి పనులు కాదు, పిచ్చి పనుల్లో అనిపించే ఆయన కార్యాల్లో మనకందని అనంత జ్ఞానం. మనకు దేవుడు చేసే కార్యాలు కొన్ని వెర్రి కార్యాల్లాగా, వెర్రిమొరి చేష్టల్లాగా అనిపిస్తాయి, కానీ అందులో నీకు అర్థం కాని జ్ఞానం ఉంటుంది, నీకు అర్థం కాని మర్మం ఉంటుంది. సడన్గా ఒక శాల్తీ లేచిందనుకో, అయ్యో ఎందుకు పోయాడో అంటావు, నువ్వు ఏడుస్తావు. ఎందుకు పోయాడో నీకు తెలియదు. సడన్గా ఒక నష్టం కలిగిందో, ఎందుకు కలిగిందని ఏడుస్తావు నువ్వు. దాని వెనుకున్న ఆంతర్యం ఏంటో నీకు తెలియదు. ప్రతి విషయంలో అంతే. ఇది ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగిందని ఏడ్చి మొత్తుకొని గగ్గోలు పెడతావు, కానీ భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నీ ఎరిగిన వాడు నీకు తోడై ఉన్నాడని, ఆయనకు తెలియకుండా ఏది జరగదని, నీకేది అనుమతించినా, నాకేది అనుమతించినా అన్నిటి వెనక సమస్తము సమకూర్చి మన మేలుకి, మన మంచికి, మన క్షేమానికి, మన ఆశీర్వాదానికి, మన అభివృద్ధికే తీసుకొస్తాడన్న సంగతి మనం ఎరుగని కారణము చేత మనం ప్రస్తుతాన్నే తెలుసుకోలేము. ఇప్పుడు నెక్స్ట్ నిమిషం ఏంటో తెలియదు మనకి. ఎప్పటికప్పుడు బ్రతుకులు మనయి. గడిచిన నిన్న తెలుసు, కానీ జరుగుతున్న నేడు కూడా ఇంకొక నిమిషం తర్వాత ఏంటో తెలీదు, రేపేంటో తెలియదు. కానీ ఆయన అన్ని కాలములలో ఉన్నవాడు.
గడిచిన కాలం తెలుసు, జరుగుతున్న కాలం తెలుసు, జరగబోతున్న కాలం కూడా తెలుసు. త్రికాలజ్ఞుడు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఎవరి జ్ఞానం గొప్పదే? భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగిన వాడు ఆలోచన గొప్పదా? ఆయన నడిపింపులు గొప్పయా? లేకపోతే మన మట్టి బుర్ర ఇది గొప్పదా? చెప్పు. నీ జ్ఞానం ప్రకారం నడుస్తాడు. కావాలంటే నీ మనసు తోచినట్టు చేయమంటావా? చెప్పు. అట్లనే ఓకే ఓకే బేటా అంటాడు. ఏమంటావు? నడిపిస్తా నీ నావాని పాట పాడతావా, లేదా నడిపించు నా నావాని పాట పాడతావా? చెప్పు. యేసయ్యా నడిపిస్తా నీ నావా, నువ్వు కూర్చో, నేను నడిపిస్తా, నేను ఎడి తిప్పితే ఎడు తిరుగు, అంతే. ఏం పాడతారు మీరు? నడిపిస్తా నీ నావా? వద్దులే, ఆయన కూర్చొని నీ డ్రైవింగ్ సీట్లో ఆల్రెడీ కూర్చొని ఉన్నాడులే, నడిపిస్తాడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలముల త్రికాల జ్ఞానం కలిగిన వాడు ఆయన. ఎవరేంటో, ఎవరెందుకో, ఎవరు ఎలానో, నీ జీవితంలో ఏది ఎప్పుడు ఏంటో అంతా తెలుసు. సమస్తము ఎరిగినటువంటి సృష్టికర్తకు నీ జీవితాన్ని, నీ సమస్త ఆలోచనలు, నీ పరిస్థితుల్ని, సమస్యల్ని అప్పచెప్పి నీ చిత్తమే సిద్ధించుగాకాను, నీ ఆలోచనే నెరవేరునుగాకాను, నీ సంకల్పమే సిద్ధించునుగాకాను. ఎందుకంటే నా యోచన యుక్తం కాదు, నీ యోచన యుక్తమైంది. నా గడిచిపోయిన నిన్న తెలుసు కానీ రేపు తెలియదేసయ్యా. కానీ నీకు నా నిన్న తెలుసు, నేడు తెలుసు, రేపు కూడా తెలుసు. కాబట్టి అన్ని కాలాలకు సరిపోయిన వాడివి. నీ జ్ఞానం గొప్పదయ్యా. నీ ఆలోచనే నాలో నెరవేరాలి. దేవుని యందు అన్యాయం లేదు. మనం నమ్మదగని వారమైన ఆయన నమ్మదగినవాడుగా ఉన్నాడు. మనం అబద్ధికులం అవుతామేమో కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడం. మన చర్యలే పిచ్చివి కానీ మన విషయంలో దేవుడు చేసే చర్యలు జ్ఞానము గలవే. దీన్ని ఎరిగి ఉంటే మనసారా ఇప్పుడు దేవుణ్ణి స్తుతించాలనిపించింది. యేసయ్యా నీకు స్తోత్రం అనాలనిపించింది. అవును యేసయ్యా, నువ్వు ఏది చేసినా, ఏది అనుమతించినా సమస్తము నా మేలు కొరకే తీసుకురాగలవు. సమస్తము నాకు ప్రయోజనకరంగా మార్చగలవు. ఇప్పటికే ఎన్నో చేశావు. సిలువలో నువ్వు నా కోసం చేయాల్సిందంతా చేశావు. అక్కడే అర్థమైపోయింది, ఇంకా నిన్నెందుకు సణుగుతాను నేను. నీకు స్తోత్రమయ్యా, నిన్ను స్తుతించుకుంటా, ఆరాధించుకుంటా, మహిమపరచుకుంటా, ప్రస్తుతించుకుంటా. నీకు స్తోత్రమేసయ్యా. సన్నుతించు దేవుణ్ణి, మనసారా సన్నుతించు, కొనియాడు. స్తోత్రం. ఎవ్వరు కూడా ఏ పరిస్థితిని బట్టి కూడా ప్రభువుని విడనాడొద్దు, ఎడబాయొద్దు. హృదయంలో ఒక స్థిరమైన తీర్మానం. ఇంకా రక్షణ పొంది మీ జీవితాన్ని ఎవరైనా దేవుని చేతికి అప్పగించకపోతే, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో తెలిసినటువంటి ప్రభు చేతికి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పచెప్పుకో. ఇప్పటిదాకా నీ బ్రతుకు పడవ నువ్వు నడుపుకున్నావు, ఇక ఆయన నడపమని ఆయన చేతికి అప్పచెప్పు. ఒక నూతనమైన అనుభవంలోనికి నిన్ను తీసుకొని వెళ్తాడు. అరే నీ బిడ్డ ఇలాగుంటే చాలా నువ్వు అనుకుంటావు. నీ బిడ్డకి మంచి భవిష్యత్తును దేవుడు డిజైన్ చేసి పెట్టాడు. ఇంకా బెటర్ లైఫ్. నువ్వు అనుకుంటా వాడు ఇలా బతికితే చాలు, నువ్వు అనుకుంటా వాడు అలా బతికితే చాలు, దేవుడా వాడికి ఈ మాత్రమే చాలు, వాడికి ఆ మాత్రమే అని నువ్వు అంటావు. నీకంటే ప్రేమ గలవాడు, వాని సృష్టి వెనుక నీ హస్తం కాదు ఆయన హస్తం ఉంది. ఇంకా బెటర్గా వాని ఎడల ప్రణాళిక దేవుడు నెరవేరుస్తాడు, ఆమె ఎడల ప్రణాళిక దేవుడు నెరవేరుస్తాడు. మీరు చెప్పండి, యోసేపు వాళ్ళ అమ్మని మనం కూర్చోబెడితే, ఒకవేళ రాహేల్ బతికుంటే ఏమని ప్రార్థన చేసేది? మా అబ్బాయి పొరపాటును కూడా ఐగుప్తు పోగొట్టు తండ్రి, వాడు ఇక్కడే ఉండాలి ప్రభా, వాళ్ళ అమ్మలతో పాటు గొర్రెలే కాసుకోవాలి తండ్రి. ప్రభా స్తోత్రం నాయన. ఎప్పుడు మావాడు గొర్రెలు గాయాలి, గొర్రెలు గాయాలి, గొర్రెలు గాయాలి, బర్రెలు గాయాలి, బర్రెలు గాయాలి, గొర్రెలు గాయాలి ప్రార్థన చేసేది. ఎందుకంటే వాళ్ళు వృత్తి అదే కాబట్టి. చేసిద్దా చేయదా? లేకపోతే మావాడు రాజు అవ్వాలని చేసిద్దా? ఏ దేశానికి రాజు అవుతాడు? అసలు రాజ్యం ఏదో వాళ్ళకి ఏమని చేసేది? ఇప్పుడు నువ్వు చేసినట్టే చేసేది. నువ్వేదో గొర్రెలో బర్రెలో దేవుడు ఆడుతావు మీ వాడికి. ప్రభా మా వాడికి అది రావాలి, మా వాడికి ఇది కావాలి, మా అమ్మాయికి అది కావాలి, మా అమ్మాయికి ఇది కావాలి. ఏ గొర్రెలో బర్రెలో దేవుడు పెట్టి ఫిక్స్ అయిపోవాలని నువ్వు అనుకుంటావు. స్థిరపరచమని అడుగుతావు. దేవుడు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు యోసేపు చేత గొర్రెలు బర్రెలు కాపించాలని కాదు, యోసేపుని లక్షల మందికి రక్షకుడుగా నిర్ణయించాడు దేవుడు. ప్లాన్ అండి.
యోసేపును లక్షలాది మందికి రక్షకుడుగా నియమించాడండి. తన జనాంగం మొత్తానికి ఆధారం చేశాడండి. యోసేపుని గొర్రెలు కాసేవాడుగా కాదు, ఒక సింహాసనం ఎక్కి పరిపాలించి ఫరో అయ్యేంత స్టేటస్లోకి యోసేపుని డిజైన్ చేశాడండి దేవుడు. ఇంత ప్లాన్ వాళ్ళ అమ్మకేం తెలుసు, యాకోబుకేం తెలుసు అండి? యాకోబు అన్నలకు కూడా తెలియదండి. యాకోబు కుమారులు మిగిలిన కొడుకులు యోసేపు అన్నలకు కూడా తెలియదు. పనికిమాలినోడు కళ్ళలు గంటాడు, ఉరగ తిని నిద్రపోతే కళ్ళగా వచ్చేది, దిక్కుమాలిన కళ్ళన్నీ గంటాడు, వచ్చి మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటాడు, ఈయన చంపేయాలనుకున్నారు వాళ్ళు. కానీ ఆ వ్యక్తి విషయంలో దేవుని ప్లాన్ ఏంటి? యోసేపు వాళ్ళు అమ్ముంటే ఏమని అడిగేది? మీరు చెప్పండి, ఏమని అడిగేది? మావాడు రాజు అవ్వాలంటే గొర్రెలు మంచిగా సమృద్ధిగా అభివృద్ధి చెందాలి తండ్రి, చాలా విస్తారమైన మందలు కావాలి, గొర్రెలే గాయాలని అడిగిద్దా? ఏం అడిగిద్ది? ఇప్పుడు నువ్వేం అడుగుతున్నావు అదే అడిగిద్ది. నువ్వేదో అనుకుంటావు అదే జరగాలి మా వాడికని అనుకుంటావు. జరిగిస్తే స్తోత్రం, జరిగించకపోతే గుర్తుపెట్టుకో, గొర్రెలు మందలు పశువులు కాదు, మనుషుల్ని గాయబోతున్నాడు. మనుషుల్ని గాయబోతున్నాడు. దేవుడు కార్యాలు జరగబోతున్నాయి. నువ్వు ఊహించని మలుపులు తిరగబోతున్నాయి. నువ్వు అనుకొనని కార్యాలు జరగబోతున్నాయి. ఈరోజు ఈ చిన్నది చాలు, ఈ కొంచెం చాలు నువ్వు అనుకుంటున్నావు. నో నో నో, నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఉన్నతంగా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. ఇది భవిష్యత్తు. అది నీ తలంపుల్లో ఉండాల్సింది, అది నీ ఆలోచనలో ఉండాల్సింది. అది ఇది మిస్ అయిందా, మరి శ్రేష్టమైంది అనే అనుకోవాలి. కానీ అనుకున్నది దక్కల. ఇంక నేను ఎందుకు బతకాలి? నీ బొంద అంతకంటే శ్రేష్టమైన జీవితాన్ని నా తండ్రి నీకు సిద్ధపరిచాడు, నీ బిడ్డలకు సిద్ధపరిచాడు. నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఆయన ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. కాబట్టి నా జీవితం అంతే. నేను ఊహించలేదు కదా, అందుకే స్టార్టింగ్ ఆ పాట పాడుకున్నా. మరి పాడే కదా, ఇంకొద్దులే. కాబట్టి మీరు ఎంతమంది అర్థం చేస్తున్నారేమో, నిన్ను ప్రేమించి నీకై ప్రాణం ఇచ్చిన నా ప్రభువు, నీ భవిష్యత్తుకే భూమి మీదికి దిగొచ్చి సిలువ నీకు ప్రాణం పెట్టి నీ భవిష్యత్తుకు డోకా లేకుండా నీకు రక్షణ మార్గాన్ని వేసిన ప్రభు, ఈ భూమి మీద కూడా నువ్వు ఎదుర్కొనే రకరకాల పరిస్థితులన్నిటికీ తప్పించుకోవడానికి మార్గాలు వేశాడు, నీకు సహాయం అందడానికి దారులు వేశాడు. నీ భవిష్యత్తు, నీ వారి భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు, ఇబ్బంది లేకుండా అన్ని విషయాలు ఆయన ఎంటర్ అవుతాడు. నువ్వు నమ్మకపోయినా అని నేను అనను, మర్యాదగా నమ్ము. దేవునికి స్తోత్రం. మర్యాదగా నమ్ము, నెమ్మదిగా ఉండు. ఆఖరికి చావైనా సరే, నీకెంత కంపెనీ జబ్బున్నా ఆయన సెలవు లేకుండా చావు కూడా రాదు. అంతే. దేవుడు స్వస్థపరచగలడు. ఆయన చిత్తమైతే నీ రిపోర్ట్ అద్భుతంగా మార్చి ఒక సాక్షిగా నేను నిలబెట్టగలడు. మిగిలిన వాళ్ళకి జరిగిందంటే వాళ్ళెవరికి జరగంది నీకు జరగవచ్చు. వాళ్ళెవరికి చిక్కని కృప నీకు చిక్కొచ్చు. వాళ్ళెవరికి దక్కని భాగ్యం నీకు దక్కొచ్చు. కరోనా టైంలో 70 శవాలు లేచిపోయినాయి కిరణ్ చుట్టుపక్కల, 70 శవాలు. డాక్టర్ గారు అన్నాడు, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, దేవుని బిడ్డ, ప్రార్థనాపరుడు, కిరణ్ అన్న దగ్గరికి వెళ్ళి చెప్పాడు, కిరణ్ అన్న, వాళ్ళెవ్వరికి లేనిది నీకుంది, దేవుని కృప, నీకేం కాదన్న ధైర్యంగా ఉంటా, నీకు ఇస్తాడు. ఇదే అనుకో, వాళ్ళకు లేనిది నాకుంది, దేవుని కృప. వాళ్ళ జీవితంలో జరిగిందా, వీళ్ళ జీవితంలో జరిగిందా ఏమో, నీ జీవితం నుంచి ఒక అద్భుతం మొదలుపెట్టి దేవుడు తన కార్యం జరిగించుకోవచ్చు. దానికి నువ్వే కేంద్ర బిందువు కావచ్చు. ఓకే, కాబట్టి ఎందుకు నిరాశపడాలి? సైతాను గాడికి ఎందుకు? మనం కదిలితే వాడిని పిలుస్తూ ఉంటాం, దరిద్రుడిని. అది పెద్ద పాత చుట్టంలాగా. వాడు చుట్టం కాదు, వాడు చుట్ట. సాధ్యమైనంత ఎడంగా ఉంచాలి వాడిని, దరిద్రుడిని, గబ్బెదవా. వాడు చుట్టం కాదు, చుట్టవాడు. చుట్టపోగా అక్కడ తగిలితేనే మనకి ఎక్కడ తిరుగుతుంటుంది తల. ఆడ దరిద్రుడు వాడు. మనం కదిలితే దేవుణ్ణి పిలుచుకోవాలి. ఈజిప్షియన్ పిరమిడ్స్ మీకు తెలుసా? ఈజిప్షియన్ పిరమిడ్స్, ఐగుప్తు పిరమిడ్లు అండి, ప్రపంచ వింతల్లో ఒకటి. రైట్. ఈజిప్షియన్ పిరమిడ్స్తో పాటు ఈజిప్ట్ వాళ్ళు చేసిన శవాలు కూడా మీకు తెలుసు కదా, మమ్మీలు.
మమ్మీలు. అట్లాంటి నిధి కోసం ఈ పురావస్తు తవ్వకాలు జరుపుతారు. అలాంటి శాస్త్రవేత్త ఒకడు తవ్వకం జరిపాడు. తవ్వకాలు జరిపాడు. ఎక్కడుంది అతన్ని పెట్టింది? ఆ గుహ తెలుసుకుంటే, ఆ ఉనికి తెలుసుకుంటే, ఆ ప్రదేశం తెలుసుకుంటే ఆ సంపద అంతా వచ్చింది. పాపం 7 సంవత్సరాలు కష్టపడ్డాడు. 7 సంవత్సరాలు కష్టపడి తవ్వి దొరకలా. చివరికి ఆపేశాడు. తను యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఆ పని చేశాడు. దాదాపు ఒక 30 ఏళ్ల ప్రాయంలో ఆ పని చేశాడు అనుకోండి. 30 ఏళ్ల ప్రాయంలో ఆ పని చేశాడు అనుకోండి. వర్కౌట్ కాలం ఆపేశాడు. ఇంకా అది అట్లనే అయిపోయింది. ఆ గుంట అలానే అయిపోయింది. ఇంకా ప్రదేశానికి వెళ్ళలేదు. తర్వాత మామూలు లైఫ్లోకి వచ్చేసాడు. 40 ఏళ్ళు గడిచింది. ఎన్నేళ్ళు? 40 ఏళ్ళు గడిచింది. 40 ఏళ్ళు గడిచిన తర్వాత ఆయనకి కూతురు పుట్టింది. కూతురు పెద్దదైంది. కూతురు ఒకరోజు సంభాషణలో మాట్లాడుతూ, డాడీ నువ్వు ఫలానా దానికోసం రీసెర్చ్ చేసావు కదా, పరిశోధన చేసావు కదా, అది అక్కడే ఉందనేది చాలామంది చెప్తున్న విషయం కదా, మరి ఎందుకని నువ్వు తవ్వకాలు జరుపుదంటే 7 సంవత్సరాలు తవ్వించానమ్మా, ఏం దొరకలేదు అంటే, ఎంత డీప్లోకి వెళ్ళారు అని అడిగింది. ఎంత డీప్లోకి వెళ్ళాను? ఇంకొక అడుగు తవ్వించకపోయావా, ఒకవేళ దొరకవచ్చు కదా అని సరదాగా మాట్లాడి వెళ్ళిపోయింది ఊరక. ఇతని మనసులో పడింది అది. చాలా డీప్లోకి వెళ్ళాను, చాలా లోతులోకి వెళ్ళాను తవ్వుకుంటా. నిజంగా ఇంకొక అడుగు వరుస పెట్టి తవ్వితే ఎంత బాగుండేది, చూద్దాం, ట్రై చేద్దాం, ఇప్పుడైనా ఏం పోయిందని కొంతమంది పని వాళ్ళని తీసుకొని అదే ప్లేస్లో మళ్ళీ అడుగు లోతు పెట్టి మళ్ళీ తవ్వకం జరిపాడు. తవ్వకం జరిపితే కరెక్ట్గా అడుగు లోతు కింద అది బయటపడింది. అతన్ని పెట్టిన ఆ మమ్మీ ఉన్న ప్లేస్ బయటపడింది. ఇంకా పూర్తిగా కిందికి తవ్వారు. టోటల్ అదంతా ఆ గుహ అంతా బయటకు వచ్చేసింది. చివరికి ఆ గుహలో ఒక పక్క ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఇతనే ముందు తల లోపల పెట్టి చూశాడు. లోపల అంత గోల్డ్ ఐటమ్, బంగారం ఉంది. అంత విలువైనవన్నీ దగ్గ మెరిసిపోతా ఉన్నాయి లోపల. అట్లాంటిది ఒక ప్లేట్ దొరికినా బాగుండి మనకు అనిపిస్తుంది కదా మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1 కిలో వెయిట్ ఉన్న ప్లేట్ ఒక్కటి దొరికితే అప్పులన్నీ తీరిపోతాయి ప్రభు, అట్లాంటి దొరికేటట్టు చేయనని అనిపిస్తుంది కాదు. మనకు ప్లేట్లు అవసరంలో, దేవుడే కార్యం చేస్తాడు. దేవునికి మహిమ. తల లోపల పెట్టి చూస్తే అంత మెరిసిపోతా ఉంది. కాసేపు చూశాడు. తల లోపల పెట్టి పెద్దగా ఏడుస్తున్నాడంట. చాలాసేపు ఏడ్చాడంట. బయటికి ముఖం తీస్తే ఆయన కళ్ళన్నీ నీళ్లతో ఉన్నాయంట. ముఖం అంతా దారులు గారి ఉందంట. ఏడుస్తా ఉన్నా. సార్ సంపద దొరికింది, ఎందుకు ఏడుస్తున్నారని వాళ్ళంతా అడిగితే, దొరికింది కానీ దొరకాల్సిన సమయంలో దొరకలేదురా అన్నాడంట. దరిద్రునిరా, 30 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఇంకొక అడుగు కొంచెం ఓర్చుకొని ఇంకొక అడుగు నేను అప్పుడే తవ్వుంటే ఇదంతా ఈ 40 ఏళ్ళు నేను అనుభవించేవాడిని. ఇక రేపో మాపో సస్తున్నాను నేను, ఇంకేం చేసుకోవాలి, అందుకే ఏడుతున్నాను రా అన్నాడంట. అంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళు తింటారని కొంచెం గొప్ప ఆనందం ఉంటుంది, కానీ నేను పొందలేకపోయానని ఏడుపు ఉంటుందిగా, ఆ ఏడుపు అనుకోండి. కొంతమంది సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఇంతసేపు ఓర్చుకొని తీరా దేవుడు మలుపు తిప్పబోయేటప్పుడు వీళ్ళు వేరే స్టెప్ తీసుకుంటారు. అర్థమైందా? చాలా కాలం నిరీక్షించి దేవుడు ఒక అద్భుతమైన మలుపు తీసుకోబోతున్న టైంలో వీళ్ళు వేరే స్టెప్ తీసుకుంటారు. ప్రాణాలు తీసుకోవటమో, లేకపోతే ఇంకొక టైపుకి దిగజారిపోవటమో, ఇంకొక దానికి ఇదైపోవటమో, ఇంకొక తప్పు మార్గానికి వెళ్ళిపోవటమో, ఏదో ఒకటి రాంగ్ స్టెప్ తీసుకుంటారు. నేను ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే, కాలాలు సమయాలు దేవుడు తన స్వాధీనంలో తీసుకొని ఉన్నాడు. చాలా కాలం గడిచిపోయిందని నువ్వు అనుకోవచ్చు. గడిచిపోయిన కాలాన్ని నువ్వు తేకపోవచ్చు, కానీ ముందున్న కాలాన్ని పొడిగించి
నువ్వు ఆశించిన దానికంటే శ్రేష్టమైనటువంటి స్థితిని నీకు ఇవ్వగల సమర్థుడు దేవుడు. ఒకవేళ నేను అలా ఇవ్వను అని దేవుడు నీతో మాట్లాడితే అప్పుడు నువ్వు ఏ స్టెప్ అయినా తీసుకో. నీకు ఎప్పుడన్నా చెప్పాడా నీ బతుకు ఇంతే, ఇది మారదు, దీన్ని మార్చడం నా చేత కాదు, నీ కర్మ ఇంత కాలాల్సిందే, నువ్వు ఇట్ట చావాల్సిందే అని నీకు ఎప్పుడన్నా ఫోన్ చేశాడా? ఫోన్ చేస్తే నువ్వు ఏదన్నా సావాలనుకున్నా బతకాలనుకున్నా ఆయన నీకు ఫోన్ చేస్తే ఆ స్టెప్ తీసుకో. ఇంత బతుకు ఇంటి వెనకాల తెచ్చినట్టు ఏమండి? అట్లాంటి పనికిమాలిన పనులు, పనికిమాలిన ఆలోచనలు చేయొద్దు, పనికిమాలిన నిర్ణయాలు చేయొద్దు. తీరా దేవుడు కార్యం చేయబోయేటప్పుడు కొంతమంది దేవుడిని వదిలేసి లోకంలో కలిశారు. తీరా కార్యం చేసి దేవుడు మలుపు తిప్పబోయే టైంలో ప్రాణం తీసుకున్నారు. తీరా దేవుడు కార్యం చేయబోయేటప్పుడు దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. సేవకులు కూడా కొంతమంది అట్లనే తేడా పడ్డారు. అందరికీ చెప్తున్న ప్రేమతో జాగ్రత్త. దేవుడు ఏ రోజున ఏ మలుపు తిప్పుతాడో నీకు తెలియదు. భక్తులందరూ చేసింది ఏంటంటే వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితుల వైపు కానీ అభ్యంతరపరుస్తున్న వ్యక్తుల వైపు కానీ చూడకుండా అన్నిటినీ బ్యాలెన్స్ చేసి అన్నిటినీ తమకు అనుకూలంగా మార్చగలిగిన దేవుని వైపు వారు దృష్టి నిలిపారు. ఎటు దృష్టి నిలిపారు? దేవుని వైపు వాళ్ళు దృష్టి నిలిపారు. అందుకే విజేతలుగా నిలబడ్డారు. మనందరికీ సాక్షులుగా పరిగణించబడ్డారు. నీకేమర్థమైంది? నిరాశ నిస్పృహలు ఆవరించినాయా? కృంగిపోయి ఉన్నావా? వదిలే. చెప్పు, నీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? ముందే చూశాడా? రైట్. నీ బిడ్డల భవిష్యత్తు, నీ ఇంటి వారి భవిష్యత్తు ఉందని నీకు నమ్మకం ఉందా? దాన్ని ఏ మలుపైన తిప్పగల సమర్థుడు ఆయన అనే విశ్వాసం ఉందా నీకు? అట్లయితే మోకాళ్ళుని ఆయన వైపే చూడ. మన శత్రువులను కూర్చున్న భవిష్యత్తు కూడా దేవుడు ముందే లిఖించాడు. అర్థమైందా? నాశన పాత్రుడు తప్ప ఎవడు నశించలేదు అన్నాడు యేసయ్య. మనుష్య కుమారుడు తన గురించి రాయబడిన ప్రకారం పోవచ్చున్నాడు, కానీ ఆయన అప్పగించిన వానికి ఎక్కువ శ్రమ కలుగును అని ఉంది. వాని ఉద్యోగం ఎవరొకడు తీసుకొనును గాక అని యేసును అప్పగించిన యోధాను గురించి కీర్తనలో ప్రవచనం ఉంది. అంటే ఇంకా చాలా సంవత్సరాల తర్వాత యోధా పుడతాడు. యోధా పుట్టకముందే వాడి గతి ఏమైంది అక్కడ ప్రవచనం రాస్తుంది. బిడ్డలారా, శత్రువుల భవిష్యత్తు కూడా దేవుడు ముందే సిద్ధపరిచి ఉంచాడు. మిడిసిపడి విర్రవీగేటువంటి ప్రతి ఒక్కరి భవిష్యత్తు దేవుడు చూసి నవ్వుకుంటున్నాడు. శత్రువుల భవిష్యత్తు కూడా దేవుడు ముందే చూసేశాడు. సైతాను, దేవదూతలు, పడద్రోయబడిన దూతలు, వారికి లోబడి తమ ఆత్మలను అప్పగించుకున్న దుర్మార్గులు, వారి తీవ్రమైనటువంటి భవిష్యత్తు, అగ్నిగుండంలో వారి యాతన దేవుడు ముందే చూశాడు. దేవుడు చిద్దులాసంగా నవ్వుకుంటున్నాడు. కాబట్టి నిన్ను వేధించువారు, శ్రమ పెట్టువారు, నిన్ను బాధించువారు, అవమానపరచు వారందరూ సిగ్గుపడి తలదించుకొని అభావులయ్యేటువంటి దినం వస్తుంది. కాబట్టి ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి వేదనామయమైన పరిస్థితుల్లో ఉన్నా, దేన్ని బట్టి కూడా నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే నీ భవిష్యత్తు నా యేసయ్య చేతుల్లో ఉంది. ఓకే, నువ్వు ఎవరిని బట్టి ఇబ్బంది ఎదుర్కొంటున్న వారి భవిష్యత్తు కూడా ఆయన చేతుల్లో ఉంది. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో లేదు, వాళ్ళ భవిష్యత్తు కూడా ఆయన చేతుల్లో ఉంది. అర్థమైందా? కాలేదా? కాబట్టి ఎవరి స్థితి ఎలా మారిద్దో తెలియదు కదా. దేవుడే నీ శత్రువుల విషయంలో కూడా జోక్యం చేసుకుంటాడు. నిన్ను వేధించు వారి విషయంలో జోక్యం చేసుకుంటాడు. బాధించు వారి విషయంలో జోక్యం చేసుకుంటాడు. నేను అవమానపరిచిన వారి ఎదుట నీ తలని ఎత్తుతాడు ఆయన. ఎందుకంటే కొంతమంది ఆ విధమైన ఫీలింగ్స్తో ఇబ్బంది పడతా ఉంటారు. దాన్ని కూడా లక్ష్య పెట్టద్దు. అర్థమైందా? ధైర్యంగా దేవుళ్ళో ముందుకు సాగు. జయము నీదే, భవిష్యత్తు నీదే.